గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు ఒక అదిరిపోయే స్టాక్ గురించి చెప్పబోతున్నానండి. ఏంటి అంటే మనం ఇప్పటి వరకు పెరిగే స్టాక్స్నే చూసామన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే స్టాకు దాదాపు ఒక 1 ఇయర్లో 600 రూపీస్కి పెరిగి పడిపోయిందండి. 600 రూపీస్కి పెరిగి 90 రూపీస్కి పడిపోయి మళ్ళీ రైజ్ అయ్యి 100 అబోవ్ వచ్చిందండి. సో అదొక బెస్ట్ స్టాక్ అనమాట. సో ఏంటి అసలు ఆ స్టాక్ ఏంటి? 600 నుండి అంటే బోనస్ స్ప్లిట్ ఇలా ఏం కాదండి, ప్రైజే పడిపోయింది. మరి ఇటువంటి స్టాక్ని మన వాళ్ళు మన యూట్యూబ్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అసలు మిస్ అవ్వకూడదని చెప్పి వెతికి తీసుకొచ్చాం. మరి ఇటువంటి స్టాక్స్ మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ కూడా రాదనమాట. సో అస్సలు మిస్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి, ఎందుకంటే మిస్ చేసుకుంటే మీరే బాధపడతారు. సో నిన్న మీకు ఇచ్చిన ప్రిడిక్షన్ ప్రకారం చూసుకోండి. ఇక్కడ మీకు ఇచ్చిన పీఈస్ ఏదైతే ఉన్నాయో, అంటే మార్కెట్ ఈరోజు అయితే చాలా సతాయించింది. బట్ ఈ ప్రీమియం గ్రూప్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ చూడండి, మీకు కంప్లీట్గా అన్ని ఇచ్చినవి మొత్తం కూడా హిట్ అయినాయి. చూడండి, మార్నింగ్ ఆఫ్టర్నూన్ దాకా వెయిట్ చేసి కూడా యావరేజ్లు చేయించుకుంటూ ప్రతిదీ కూడా హిట్ అయింది. చెక్ చేసుకోండి, ఆల్ కాల్స్ 100/100 హిట్ అనమాట. సో ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి సో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా మెయిన్గా ఏంటి అసలు ఈ స్టాక్ ఏంటి? సో ఇప్పుడు చెప్పాను కదండి మీకు, ఏంటి అసలు ఆ స్టాక్ ఏంటి? జనరల్గా 1 ఇయర్లో లో ప్రైస్ నుండి 600 రూపాయలకి పెరిగి 90 రూపాయలకి పడిపోవడం అంటే చిన్న విషయం కాదండి. ఆల్మోస్ట్ మీకు ఒక మంచి బ్రాండెడ్ షర్టు తక్కువ అంటే 600 రూపాయల షర్టు 90 రూపాయలకు వస్తున్నట్టే అనమాట. సో అటువంటి స్టాక్ ఏంటో చూద్దాం. మెయిన్గా ఆ స్టాక్ గురించి వెళ్తే, ఆ స్టాకు ఒక స్మాల్ మార్కెట్ క్యాపిటల్కి సంబంధించిందండి. సో ఆ స్టాక్ పేరే, వెయిట్ 1 మినిట్ అండి, యా. సో ఆ స్టాక్ పేరే అండి ఓవైసీస్ మెటల్ అండ్ మినరల్ ప్రాసెసింగ్ లిమిటెడ్ అండి. ఓవైసీస్ మెటల్ అండ్ మినరల్ ప్రాసెసింగ్ లిమిటెడ్. ఈ కంపెనీ ఏం చేస్తున్నాయి అంటే, ఈ కంపెనీ ఈ పేరులోనే ఉందండి, ఓవైసీస్ మెటల్ అండ్ మినరల్స్. ఇవి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటుంది. సో మ్యాంగనీస్ ఆక్సైడ్ కానివ్వండి, ఎంసీ మ్యాంగనీస్లు కానివ్వండి, మ్యాంగనీస్ ఓర్స్ కానివ్వండి, తర్వాత వుడ్ చార్కోల్ కానివ్వండి, క్వార్ట్జ్ కానివ్వండి, క్వార్ట్జ్ స్లాబ్స్ కానివ్వండి, ఇటువంటి మెటల్ మినరల్స్ని వీళ్ళు తయారు చేసి ప్రాసెసింగ్ చేస్తూ ఉంటారండి. సో రేర్ ఎర్త్ మినరల్ వేస్ట్ రీసైక్లింగ్ కోసం కూడా వీళ్ళకి ఇన్హౌజ్ ఇన్హౌస్ టెక్నాలజీ ఉందండి. అంటే వాటిని రీసైక్లింగ్ చేసుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది. సో వ్యాపారంగా వీళ్ళకైతే రెవెన్యూస్ ప్రాఫిట్స్ అన్నీ పెరిగినాయి. సో చూపెడతాను ఆ కంపెనీ కనుక మనము టెక్నికల్గా కనుక వెళ్తే చూస్తే 1 మినిట్ అండి, చూపెడతాను మీకు. యా. సో ఓవైసీస్ మెటల్స్ అండ్ మినరల్ అండి. ఈ స్టాక్ని కనుక మీరు చూసినట్లయితే చూడండి, ఇప్పుడు 114 రూపాయలు ఉందండి. సో లాస్ట్ 1 మంత్లో 92 రూపీస్ నుండి, అంటే 12th జూన్ నుండి 92 రూపీస్ నుండి దాదాపు 120కి వెళ్ళడం జరిగింది. సో అంటే 90 నుండి 120 అంటే బయ్యర్ చేతిలో వచ్చినట్టే. సో ఇది 1 ఇయర్ చార్ట్లో కనుక చూసినట్లయితే మీకు కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 596 అంటే 600 రూపీస్ దగ్గర నుండి ఫాలో అవ్వుకుంటూ లోయర్ సర్క్యూట్లు అంటే లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ 90 రూపీస్కి వచ్చిందండి. సో ఎందుకంటే నేను కొనకుండా అయితే స్టాక్ని మీకు సజెస్ట్ చేయను, నా దగ్గర ఉన్నవే సజెస్ట్ చేస్తాను. సో ఇందులో ఫండమెంటల్గా చూసుకుంటే స్మాల్ క్యాప్ కంపెనీ అండి. సో ఈ కంపెనీ డెప్ట్ కూడా పెద్దగా ఏమీ లేదు, పివై రేషియో ఒకటి ఎక్కువ ఉందంతే. సో ఓవరాల్గా దీనికి ఉన్న స్టాండర్డ్స్ ప్రకారం కంపెనీ ఓకే అండి. ఫైనాన్షియల్స్గా కూడా మంచి ప్రాఫిట్ కూడా పెరిగింది, ఇయర్లీ రెవెన్యూ పెరిగింది, ప్రాఫిట్ పెరిగింది. ఇందాక చెప్పాను కదండి, ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మినరల్స్ని వీటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, తర్వాత వాటి క్లీనింగ్కి కూడా ఇన్హౌస్ది ఉందండి. సో ఇది మరి 600 నుండి సో ఇది ఎందుకు పడిపోయింది 113 114 పెరగడానికి రీజన్ ఏంటి అంటే మార్కెట్ కరెక్షన్ అండి. సో మార్కెట్ కరెక్షన్, రేటింగు, ఈ స్క్రీనింగ్ వంటి వాటిలో సిఏజిఆర్ -79%గా ఉందండి. అదే సమయంలో హై డెప్ట్స్ ఉన్నాయి. సో హై డెప్టర్స్ 155 డేస్
కాషన్ అనేది కూడా దీంట్లో ఉందన్నమాట. అంటే అమ్మకాలు ఎక్కువగా జరిగాయి, తక్కువ ప్రైస్లో ఉన్నది ఎక్కువ ప్రైస్లో పెరిగి సో సెల్లింగ్స్ అనేవి ఎక్కువ జరిగాయి. సో క్యాష్ ఫ్లో గురించి కూడా మార్కెట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చిందండి. సో ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో వాలటాలిటీ, సో వాల్యుయేషన్ కానివ్వండి, ఈ వాల్యుయేషన్ ఏంటంటే మార్కెట్లో ఉన్న ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్కి సెల్ అయింది అండ్ ట్రేడ్ అయినట్టు చూపెడుతుంది. సో 2025-26 దీన్ని ఆల్ టైంలో కనుక చూసుకుంటే దాదాపు 2024 నుండే చూసుకుంటే 1500 దగ్గర ఉన్న స్టాకు ఈరోజు 90 రూపాయలకు వచ్చిందండి. సో ఈ ప్రైస్ మూమెంట్ అనౌన్స్మెంట్ అంటే ఇంత ఘనంగా పెరిగి పడే వాటి మీద ఏంటంటే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ అనేది ఫోకస్ ఉంటుంది. సో ఈ ఎక్స్చేంజ్ ఫోకస్ ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం 1-4 సార్లు చెక్ చేసుకొని మీకు రిస్క్ అంటే మీరు ఇష్టం అంటే మీ ఓన్ నాలెడ్జ్ మీద మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో రిస్క్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా. సో దీనికి వర్కింగ్ క్యాపిటల్ స్ట్రెస్, డెబిటర్స్, సో స్పెక్యులేషన్ ప్రీమియర్స్ తగ్గడం వల్ల 600 నుండి 113 రూపాయలకి పడిపోయింది అనమాట. సో మనం ఇన్వెస్టర్స్ దీంట్లో మేజర్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే పాజిటివ్ సైడ్, రెవెన్యూ ప్రాఫిట్లు మాత్రం పాజిటివ్ సైడ్ ఉందండి. ఆర్ఓఈ నెగిటివ్ సైడ్లో సో డెబిటర్స్ కలెక్షన్స్ ఉందన్నమాట. సో ఇవన్నీ చూసుకుంటే అంటే చాలామంది కొత్తగా చూసే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇది మార్కెట్లో పడడానికి ఫండమెంటల్సే కాదు, ఓవర్ వాల్యుయేషన్లో ఉండడం కూడా ఒక కారణమైందనమాట. సో ఏది ఏమైనా 1500 ఉన్న షేర్ వాల్యూ పడిపోయి లోకి వచ్చింది. రిస్క్ టేకర్స్ అంటే కొన్ని స్టాక్స్ కొనుక్కొని ఫ్యూచర్లో మళ్ళీ ఇలా పెరిగితే బాగుంటుంది అని అనుకొని రిస్క్ టేకర్స్ ఎవరైనా ఉంటే తీసుకోండి. సో ఇటువంటి స్టాక్స్ని నేను సజెస్ట్ చేయడం లేదు. సజెస్ట్ చేయడం కాదు, 1-4 సార్లు అనాలిసిస్ చేసి తీసుకోండి. నేనైతే ఈరోజే తీసుకున్నాను 100 షేర్స్. సో ఐ వాంట్ టు టేక్ రిస్క్ అనమాట. అది దట్స్ అప్ టు యువర్ విష్. అంతే తప్ప ఇటువంటి స్టాక్స్లో హ్యూజ్ అమౌంట్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు. కొంచెం అమౌంట్ చేసుకొని వెయిట్ చేసి చూడొచ్చు. హ్యూజ్ అమౌంట్స్ మాత్రం పొరపాటున కూడా ఇన్వెస్ట్ చేయొద్దండి. రైట్, ఇంకా నెక్స్ట్ ఇక ఫైనల్ డిసిషన్ మీది. ఇంకా నెక్స్ట్ మన యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దామండి. మనం ఇచ్చే వీడియోస్ కంటెంట్స్ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరా సయ్యద్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అనుష కుమార్ గారు గుడ్ ఈవినింగ్ సార్. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ ద ఏంజిల్ వన్ బయింగ్ లెవెల్స్? ఏంజిల్ వన్ బయింగ్ లెవెల్స్ 352 దగ్గర ఉందండి. అసలు ఇప్పుడు కొనొద్దు, ఇప్పుడు కొంటే మాత్రం పడిపోద్ది. మీకు ఒక 2-3 ఇయర్స్ ఓపిక ఉంది అనుకుంటే మాత్రమే 300 దగ్గర కొనండి. మధుసూదన్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సురేష్ గారు 45 ఎల్ఎన్టీ షేర్స్ 4050 దగ్గర కొన్నాను, ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేయమంటారు? లార్సన్ అండ్ టూబ్రో లిమిటెడ్ అండి ఎల్ఎన్టీ అంటే. సో 4050 దగ్గర సార్ తీసుకున్నారు. యాక్చువల్గా మీకు టార్గెట్ వచ్చి 4300 దాకా టార్గెట్ ఉందండి. ఇది కొంచెం పడితే 3500 దగ్గర యావరేజ్ చేయండి. 4300 దగ్గర అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సో వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంత పవర్, భానుచంద్ర గారు ఏది బై చేయొచ్చు సార్? ఎంట్రీ ప్రైస్ ప్లీజ్ టార్గెట్. సో వేదాంత పవర్ బై చేయండి. రెండు ఓకే అండి. వేదాంత ఆయిల్ అండ్ గ్యాసెస్, సో ఇది డిమేర్జర్ అయిన తర్వాత వచ్చిన స్టాక్స్ అనమాట. 42 రూపీస్ దగ్గర ఉంది. కొంచెం ఇది కన్నా ఎందుకంటే ఫ్యూచర్లో వీటికి డిమాండ్ ఉందండి. పవర్ కంపెనీస్కి డిమాండ్ ఉంది. రెండు సేమ్ సిచ్యువేషను, సిమిలర్ సిచ్యువేషను, ఏది కొన్నా ఒకటే. బట్ నా సజెషన్ ఏంటంటే వేదాంత పవర్కి వెళ్ళడం బెటర్. శకుంతలా దేవి గారు శ్రీరం, నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. నేను జీనా సీకో లైఫ్ సైన్లో 450 @649లో బై చేశాను. షేర్ హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా? ప్లీజ్ అడ్వైజ్ మీ సార్. డెఫినెట్లీ అమ్మ, నేను ఈ ఛానల్కి డైహార్ట్ ఫ్యాన్ని. థ్యాంక్ యూ అమ్మ. ఆల్ ద వెరీ సక్సెస్ ఇన్ ఈచ్ స్టెప్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. లక్ష్మీదేవి గారు, శకుంతలాదేవి గారు. సో జీనా సీకో
జీనాసికో లైఫ్ అండ్ స్కేర్స్ మీకు టార్గెట్ మీరు అసలు కంగారు పడాల్సిన పని లేదమ్మా. టార్గెట్ మీకు 700 నుండి 800 830 దాకా టార్గెట్ ఉంది. జస్ట్ మీరు కొంచెం ఓపిక పట్టుకోండి, మంచిగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీరు అమ్మాల్సిన ప్రైస్ కూడా కాదు, యావరేజ్ అలా అని యావరేజ్ కూడా చేయాల్సిన పని లేదు. కొంచెం దానికి వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీకు అవుట్పుట్ అనేది వస్తుందండి. ఓకేనా? శాంతి గారు, థ్యాంక్ యూ అమ్మ. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో పరమేశ్వరరావు గారు, సిల్వర్ లైన్ టెక్నాలజీ స్టాక్ ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్. సిల్వర్ లైన్ టెక్నాలజీస్. సో స్టాక్ ప్రైజు ఇప్పటికైతే దీని గ్రాఫ్స్ అవైలబుల్గా లేదు. కంపెనీ ఫండమెంటల్గా అయితే బాగాలేదు, ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా అయితే బాగాలేదు. సో రిస్క్ తీసుకుంటా అంటే తీసుకోండి. కంపెనీ అయితే చాలా ఓల్డ్ కంపెనీ అండి. రిస్క్ తీసుకుంటా అంటే తీసుకోండి. అసలు ట్రేడ్ చేయడానికి కూడా ఇది ఎలిజిబిలిటీ లేదు. సో వద్దండి, దీని జోలికి వెళ్ళొద్దు, ఎందుకు రిస్క్. జీవన్ గారు, థ్యాంక్ యూ అండి. క్యూపిడ్ షేర్స్, రామకృష్ణ గారు, క్యూపిడ్ షేర్స్ బయ్యింగ్ లెవెల్ సార్. క్యూపిడ్ ఇప్పుడు కొనొద్దండి, పడిపోతుంది. సో మీరు ఒకవేళ దీనికి టార్గెట్ అయితే 400 దాకా ఉంది, కాకపోతే అది 1 or 2 years అయితే పట్టిద్ది. అంత వెయిట్ చేయగలను అనుకుంటే మీరు క్యూపిడ్ కొనుక్కోండి. సో 400 దాకా టార్గెట్ ఉందండి, నో ప్రాబ్లం. హారిక గారు, థ్యాంక్స్ అన్న. గుజరాత్ గ్యాస్ చాలా పడింది, ఎంట్రీ తీసుకోవచ్చా? బ్రహ్మాండంగా తీసుకోవచ్చు అమ్మా, నో ప్రాబ్లం. గుజరాత్ గ్యాస్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కెనరా బ్యాంకు, తారక రాముడు గారు, కెనరా బ్యాంక్ 128లో ఉన్నాయి, యావరేజ్ చేయాలా? 128లో మీరు 128లో తీసుకున్నారు, అవసరం లేదండి. యావరేజ్ కూడా చేయాల్సిన పని ఏమీ లేదు. 140 దాకా టార్గెట్ ఉంది, 140 160 దాకా, నో నీడ్. సో మీరా సయ్యద్ గారు, ప్రీకో లిమిటెడ్ ప్రజెంట్ ప్రాఫిట్లో ఉంది, 5%. సెల్ ఆర్ హోల్డ్? ప్రీకో లిమిటెడ్ 621 ఆల్రెడీ హోల్డ్ చేయొచ్చమ్మా. 610 స్టాప్ లాస్ పెట్టుకోండి, 670 దాకా టార్గెట్ ఉంది, హోల్డ్ చేయొచ్చండి. సో అమర్నాథ్ గారు, జిఎన్జి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ షేర్స్ ఏ ప్రైస్లో కొనాలి? 10 yearsకి టార్గెట్ చెప్పండి. జిఎన్జి ఎలక్ట్రానిక్స్ 641 ఇప్పుడు కొనొద్దండి. సో ఇప్పుడైతే కొనొద్దు, నేను చాలాసార్లు చెప్పాను, ఇలా స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీస్లో పెట్టుబడి పెట్టొద్దు, చాలా రిస్క్తో కూడుకున్నాయి, పడే అవకాశం ఉంటుంది. ఒక 10 years టైం పీరియడ్లో మీరు రిస్క్ తీసుకుంటా అంటే తీసుకోండి. సో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఎక్విప్మెంట్స్ చేసేది కాబట్టి 10 yearsలో ఒక 3000 to 6000 దాకా వెళ్ళే అవకాశం ఉంది, రిస్క్ ఉంటుంది. సార్ వేదాంత ఎఫ్ అండ్ జూలై ఫ్యూచర్స్లో 290 దగ్గర బై చేశాను, వెయిట్ ఆర్ ఎగ్జిట్ అండి. సో తెలుగు 22 వీడియోస్ గారు, ఇవి ఎఫ్ అండ్ ఓకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. యాజ్ పర్ సెబీ నామ్స్ ప్రకారం మనం వీడియోస్లో చెప్పకూడదండి, తప్పుగా అనుకోవద్దు. మీకు కావాలి అంటే పర్సనల్గా కాల్ చేయండి, కాల్ కానీ మెసేజ్ కానీ, లేదు అంటే మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ మనం కంప్లీట్గా వీటికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తాం, చేసుకోవచ్చండి. అప్పారావు గారు, సార్ సుదర్శన్ ఫార్మా లిమిటెడ్ 19.84లో 1000 షేర్స్ ఉన్నాయి, వాట్ నెక్స్ట్ 5 yearsకి హోల్డ్ చేయొచ్చా? సుదర్శన్ ఫార్మా 40 దగ్గర ఉందండి. సో వాట్ నెక్స్ట్ 5 yearsకి హోల్డ్ చేయొచ్చు అంటే చెయ్యొచ్చండి. బెటర్ ఏంటి అంటే నెక్స్ట్ 5 yearsకి ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ప్రాఫిట్లోనే ఉన్నారు కాబట్టి మీరు ఒక 600 to 750 క్వాంటిటీస్ అమ్మేసుకొని ఒక 250 క్వాంటిటీస్ని మాత్రమే ఉంచండి, ఎందుకంటే ఇప్పుడు పడతాయి అవి.
క్రిష్ గారు హాయ్ సార్, రాజు ఇంజనీరింగ్స్ లిమిటెడ్లో యావరేజ్ ప్రైస్ 200 మీద 400 షేర్స్ బై చేశాను. ప్రజెంట్ హ్యూజ్ లాస్లో ఉన్నాను. యావరేజ్ చేయమంటారా? టార్గెట్ ప్రైస్ పీరియడ్ చెప్పగలరు? థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ అసిస్టెన్స్ హియర్. సో వెల్కమ్ అండి. సో క్రిష్ గారు, సో అంతంత లాస్లో అవుతున్నప్పుడు ఆ, మీరు ప్రీమియం గ్రూప్లో అయినా జాయిన్ అవ్వండి, కోర్స్ అయినా నేర్చుకోనండి. సో అన్నెసెసరీగా వేరే వేరే స్టాక్స్ లోపలికి వెళ్ళి మీరు ఫండ్ని పోగొట్టుకుంటున్నారు. రాజో ఇంజనీరింగ్ 52%. టార్గెట్ అయితే 145 దాకా ఉందండి. ఏం కాదు, మీరు వెయిట్ చేయండి. ఇప్పుడు జస్ట్ మీరు ఒక 6 మంత్స్ 1 ఇయర్ అట్లా వెయిట్ చేస్తే వస్తుంది. అమ్మొద్దు కంగారు పడి. రవి గారు, వేదాంత ఆయిల్ కొనొచ్చా? కొనొచ్చండి, నో ప్రాబ్లం. ఆస్ట్రాల్ కంటిన్యూస్లీ ఫాలింగ్, ఈజ్ ఇట్ టైమ్ టు ఎగ్జిట్ సార్? అనుష గారు, మీరు అసలు కొన్న ప్రైస్ చెప్తే అది ఎగ్జిటా లేదా అని చెప్పగలనండి. మీరు కొన్న ప్రైస్ చెప్పకుండా ఎగ్జిటా అంటే దానికి ఆన్సర్ ఇవ్వడం కరెక్ట్ కాదు. సో ఆ, మీరు ఎవరైనా సరే మీరు బయ్యింగ్ చేసిన ప్రైస్ చెప్తే మనకి కంటెంట్ చెప్పడానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఆస్ట్రాల్ మీకు అసలు కంటిన్యూస్గా ఎక్కడ ఫాలో అవుతుందండి? రైట్. సో మంచిగా ఈరోజు కూడా పెరిగింది కదా, ఏం కాదు, మళ్ళీ బౌన్స్ అవుతుంది. ఎగ్జిట్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. 1700 దాకా టార్గెట్ ఉందండి, నో ప్రాబ్లం. సో యూట్యూబర్ గారు, విప్రో ప్రజెంట్ బై ఆర్ అవాయిడ్ సార్? బై చేయొచ్చు అమ్మా, ఎందుకంటే అది ట్రెండ్ బ్రేక్ చేసింది విప్రో అనేది. సో ఇప్పుడు కరెంట్లీ బై చేయొచ్చు, నో ప్రాబ్లం అనమాట. విప్రో లిమిటెడ్ 176 బై చేయొచ్చు. ఇప్పుడే ట్రెండ్ బ్రేక్ చేసింది ఈరోజే, బ్రహ్మాండంగా. అది 250 దాకా టార్గెట్ ఉంది, తీసుకోవచ్చు. నాని గారు, పీ ఫోకస్ 328లో బై చేశాను సార్, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ చెప్పండి? ప్రైమ్ ఫోకస్ అండి. సో మీరు కొన్న ప్రైస్ ఎక్కడ? 328. కొంచెం వీడియోస్ని లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, కామెంట్ రాస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. 328లో కొన్నారు, పర్లేదమ్మా. ఇప్పుడు కుదిరితే మీరు యావరేజ్ చేసుకోండి, వెయిట్ చేయండి. సో రిటర్న్స్ అయితే వస్తుంది. టార్గెట్ 340 దాకా ఉంది, 340 to 355 దాకా టార్గెట్ ఉంది, వెయిట్ చేయండి. జస్ట్ శివగౌడ్ గారు, సార్ ఐఆర్ఎఫ్సి ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చా? టార్గెట్ చెప్పండి? బ్రహ్మాండంగా బై చేయొచ్చు అమ్మా. ఐఆర్ఎఫ్సి అయితే ఐఆర్ఎఫ్సి అయితే బ్రహ్మాండంగా బై చేయొచ్చు. సో టార్గెట్ వచ్చి ఆల్మోస్ట్ 140 దాకా ఉందండి. నో ప్రాబ్లం, అసలు బై చేయొచ్చు, మీరు ఆలోచించాల్సిన పని లేదు. సార్ టెల్ మీ బ్రీఫ్లీ అబౌట్ ద బిఎస్సి స్టాక్, వాట్ ఇట్ డస్ సార్? ఇఫ్ నిఫ్టీ ఇంక్రీజెస్ బిఎస్సి ప్రైస్ విల్ బి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ సార్? సో యాక్చువల్గా బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండి. సో ఇది ఒక కంపెనీ అనమాట. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒక లిస్టెడ్ కంపెనీ. సో ఇది సెన్సెక్స్ పెరిగినంత మాత్రాన బిఎస్సి పెరగాలని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే బిఎస్సి అనేది ఒక కంపెనీ, సెన్సెక్స్ అనేది బిఎస్సిలో లిస్ట్ అయిన కంపెనీస్ని యావరేజ్ తీసుకొని వాటి ప్రాఫిట్ని లాస్ని చూపెట్టేదండి. సో అంతే తప్ప బిఎస్సి ప్రైస్ పెరిగినంత మాత్రాన ఇది పెరుగుతుంది తగ్గుతుంది అనేది ఉండదు. జనరల్గా అయితే స్కోప్ ఉంటుంది. సో నథింగ్ ఏముండదండి, మీరు ఎక్కువగా కంగారు పడాల్సిన ఏం పని లేదు. నిఫ్టీ రేర్ కేసెస్లో కొన్నిసార్లు ఆల్రెడీ బిఎస్సి హై ప్రాఫిట్ జోన్లో ఉంది, ఇప్పుడు అమ్ముకుంటున్నారు కాబట్టి బిఎస్సి పడిపోతూ ఉందండి, అంతే, ఏమీ లేదు. సోమశేఖర్ గారు, నమస్కారం. నవీన్ గారు, నమస్కారం సార్. నేను ఇన్వెటీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ప్లీజ్ గైడ్ చేయండి. సార్ ఒక్కసారి మీరు ఈ ఫండ్స్లో మీరు డైరెక్ట్ ఒకసారి మన నెంబర్కి కాల్ చేయండి సార్, నేను గైడ్ చేస్తాను. సో
మినిట్ అండి, 1 మినిట్. సో దీనికి ఆ, ఒకసారి నాకు కాల్ చేయండి. సో మీరు ఇన్వెస్టీస్లో అంటే మనము 1 ఇయర్ నుండి 5 ఇయర్స్ ఆ 10 ఇయర్స్లో దేంట్లో అంటే దేంట్లో ఇన్వెస్ట్ చేయాలో నేను చెప్తాను. సో రిస్క్ ఎంత తీసుకోవచ్చు, ఎఫ్డీలా బాండ్సా, ఎక్కువ రిస్క్ దేంట్లో ఉంటుంది, మ్యూచువల్ ఫండ్సా స్టాక్స్ అనేది చెప్తాను. మీకు కంప్లీట్గా ఇందులో చెప్తే వీడియో చాలా పెద్దగా అవుతుంది. మీరు ఆ, దీంట్లో చేయాలి అంటే సిప్ ఉంది, ఎఫ్డి ఉంది, ఆర్డి ఉంది, లేదు అంటే మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటన్నిటిలో కన్నా బెస్ట్ ఏంటంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అండి. సో ఒకసారి మన నెంబర్ కాల్ చేయండి, నేను కంప్లీట్గా గైడ్ చేస్తాను. రామకృష్ణ గారు, సార్ షుడ్ ఐ బై బ్లూ క్లౌడ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండ్ టార్గెట్ ప్రైస్ చేసుకోండి. ఇప్పుడు కరెంట్ ప్రైస్ తీసుకోండి, 70 దాకా టార్గెట్ ఉంది. ప్రభాకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఐ బాట్ 26 దీపక్ నైట్రేట్ ఎట్ ద రేట్ ఆఫ్ 3016. వెదర్ కెన్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్? దీపక్ నైట్రేట్ అండి. సో సార్ ఇన్వెస్ట్ చేసింది అక్కడ 3016 అండి, 1558. సో ఇది సెల్లింగ్ చేయాల్సిన ప్రైస్లో మీరు బయ్యింగ్ చేశారు సార్. ఏం కాదు. సో ఇప్పుడు మీరు యావరేజ్ చేసుకోండి, ఇప్పుడున్న ప్రైస్లో యావరేజ్ చేసుకోండి. యావరేజ్ చేసుకొని 2000 to 2300 టార్గెట్ 2000 టార్గెట్ పెట్టుకోండి. అలా ఒకటి రిపీటెడ్గా 3-4 సార్లు చేస్తే కానీ లాస్లోని బయటికి రారు, లేదంటే అన్నెసరీగా లాస్ వస్తుంది. సో కంగారు పడకుండా కొంచెం వెయిట్ చేసి యావరేజ్ చేసుకొని రిపీటెడ్గా చేయండి, లేదంటే ఇబ్బంది అవుతుందండి. సో ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఉన్న ప్రతి కామెంట్కి డౌట్స్ క్లియర్ చేశానండి. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్స్లో రాయొచ్చు, నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే ఆ, ఇందాక చెప్పిన స్టాక్ గురించి మర్చిపోవద్దు. నెక్స్ట్ మనము గోల్డెన్ ఆపర్చునిటీ అండి, మీకు చెప్పాను కదా, ఈ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే ఫ్రీగా 1 రూపీ కూడా పే చేయకుండా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఎలాగంటే కోర్స్ నేర్చుకొని, సో మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ స్టాక్ మార్కెట్, ఆన్లైన్ ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్ అనేది ఆగస్టు 1 నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ 5 మెంబర్స్కి అండి. ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఉంటుంది. సో ఇంక్లూడింగ్ ట్రైనింగ్లో అయితే ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా మొత్తం మీకు ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్తో నేర్పిస్తామండి. 100% జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. మోస్ట్లీ మీ ఫీజు కూడా ఇక్కడే గెయిన్ చేసుకుంటారు. సో టైమింగ్స్ వచ్చేసరికి 5గురికి కంఫర్ట్ టైమింగ్, మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం, లేదంటే ఈవినింగ్ అయితే ఈవినింగ్ 7 to 8, 8 to 9 కానీ అలా తీసుకుంటాం. సో చాలామంది ఏంటి అంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నామకే వాస్తు ఏదో ట్రేడింగ్లో వచ్చి కరెక్ట్ ఎంట్రీ కాకుండా ఏదో ఒక స్టాక్లో తీసుకొని రాంగ్గా ఎంట్రీ అయ్యి ఫండ్ ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా నాలెడ్జ్ పెంచుకోండి. నాలెడ్జ్ పెంచుకుంటే దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనేది తెలుస్తుంది. సో మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మా ప్రీమియం గ్రూప్లో లైఫ్ లాంగ్ ఫ్రీ ఎంట్రీ ఉంటుందండి. సో నెక్స్ట్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్తో పాటు మీకు ఫ్రీగానే ట్రైనింగ్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. సో ఎనీవే మనం ఇచ్చే అప్డేట్స్, ఇది కోర్స్ కంప్లీట్ అయితే మీరు ప్రీమియం గ్రూప్లో లైఫ్ లాంగ్ ఫ్రీగా ఉండొచ్చండి. సో ఎనీవే మీరు ఇచ్చే మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.